కమ్మని కథ మొదలవున అందం అందం ఇంతంతంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా ఊహలన్నీ వాస్తవాలే నీలా మారేనా మారేనా ఊపిరేవో రూపమైతే అది నీవేమైనా ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా అనుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలవున అందం ఇంతంతంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి
నీకు చూపేదనని నాతో చెప్పాను. రత్నములను పోలి ఉన్నది. ఈ పెళ్లి కుమార్తె ఎలాగున్నదంటే దగదగ మెరుస్తూ ఉంటున్నది. ఆమె అమూల్య రత్నముల వంటి పోలిక కనబడుతూ ఉంటున్నదని వ్రాయబడి ఉంటున్నది. ఈ పెళ్లి కుమార్తె పరిశుద్ధ సంఘము ఎక్కడంటే పరలోకము నుంచి దిగి వచ్చుట యోహానుకు చూపించాడు. అక్కడ 2వ వచనములో చదివా 21వ అధ్యాయము. సముద్రమును మరియు నేడు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. పెళ్లి కుమార్తె ఎలాగో పరలోకం నుంచి దిగి వస్తా ఉంటున్నాడు. సంఘము అలంకరింపబడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి సంఘాన్ని తన భర్త అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ఎంత అలంకారమో ఆమెలో కనబడుతూ ఉంటున్నది. అలాగైతే నేటి దినాలలో తల్లిదండ్రులు పెంచి పెద్దవారిని చేస్తారు. పెద్దవారిని చేసిన తర్వాత వివాహానికి సిద్ధపరచబడి ఆమె ఇంటి నుంచి భర్త దగ్గరికి వెళ్ళిపోవాలని అంటే ఆమెకు తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తారు, ఆమెకు బంధువులు జ్ఞాపకం వస్తారు. ఆమె ఎంతో అలంకరింపబడుతూ ఉంటున్నది. ఆమెకు మంచి మంచి వస్త్రాలు ఇవ్వబడుతూ ఉంటున్నాయని ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడను. ఆ కుమార్తె కూడా రేపు తన భర్త దగ్గరికి పరిశుద్ధ వివాహానికి తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుంచి తగిలిపోతా ఉంటుండగా సంఘము ఆమెను సిద్ధపరిచి ఉంటున్నారు. సంఘము తీసుకుని వెళుతూ ఉంటుంది. సంఘ పెద్ద ఆమె వివాహము కొరకు ఎన్నో మాసముల నుంచి పరిశుద్ధులు ప్రార్థన చేశారు. శుద్ధమైన క్రియలతో అలంకరింపబడిన పెళ్లి కుమార్తెని మనం క్రీస్తు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. ఈ శరీర సంబంధమైన వివాహానికి సంఘము సంఘ పెద్దలు ఆమెను పెళ్లి కుమారుని దగ్గరికి రేపు తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. అలాగైతే ఈ వివాహము పరిశుద్ధముగాను మహిమగాను ఘనముగాను జరిగేటట్టుగా మనందరము కూడా ప్రార్థన చేసి సంతోషించి ఆనందించడము. ఎదురు చూచుచున్నావా వధువు సంగా మనసును సాధువైన సొగసును మధురమైన మనసును మృదుల భాషితములను సదయుడే సుకుదాచావా వధుకై ఎదురు చూచుచున్నావా ఈ ప్రేమలో నా కడరు నుండి వెడలి రాణి నగరు సంగమా వరుని రాకకై ఎదురు చూచుచున్నావా. సేవకులైన జీవ సేవల ద్వారా వేడుకలు కాదు కావలసిన హెచ్చరికలు అమ్మాయికి తిరిగి చేయడం వచ్చిన వారికి మంచి హెచ్చరికలు ఇచ్చి ఉంటున్నారు. ఆయనకు కుటుంబం తరపున సంఘం తరపున వందనాలు తెలియపడతాం. ఇప్పుడు మనకు ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమం వెళ్దాం. మన మధ్యలో వ్యవసాయకులు వై మోజస్ గారు ఉంటున్నారు, ప్రార్థన చేస్తారు. మనం మిగతా కార్యక్రమానికి వెళ్దాం. ప్రసాద్ గారికి కృపమ్మకు జ్యేష్ఠ కుమార్తె ప్రమిళ యొక్క వివాహం విషయంలో మీకులో తండ్రి నీ పిల్లమైన మమ్మల్ని అందరినీ కూడా చేర్చి
అయ్యా ఈ స్థుతి కూడికను మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి నాయన నీ బిడ్డమైన మా కొరకు తండ్రి ప్రత్యేకంగా పెళ్లికు మా జ్ఞాపకం చేసుకొని చూస్తున్నాం. ఆ రాకడకు ఈ యొక్క పెళ్లి కుమార్తె యొక్క సూచనను మేము గమనిస్తూ ఉంటుండగా సంఘం ఎలా సిద్ధపడుతూ ఉంటుందో, మచ్చ డాగు ముడత లేకుండా తను తాను సిద్ధపరచుకొని ఏ విధంగా పెళ్లి కుమారుని యేసు క్రీస్తును ఎదుర్కొనుచూ ఉంటుందో అదేవిధంగా ఈ పెళ్లి కుమార్తె కూడా తన యొక్క ఉంటున్న సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఉంటుండగా అన్నగారు తండ్రి అక్కడ ఉంటున్న వారందరూ కూడా ఆ యొక్క రిబ్కాను ఆశీర్వదించి పంపిస్తున్నట్టు మేము గమనిస్తూ ఉంటున్నాం నాయన. అదేవిధంగా మీ దాసురాలు కూడా ఈరోజు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒక గృహం నుండి మరో గృహానికి వెళ్తూ ఉంటుండగా ఆ గృహం పట్ల ఆమె చేయబోతున్న కార్యములను జ్ఞాపకం చేసి ఆ సహోదరిని ఎలా రిబ్కాను వారు ఆశీర్వదించి పంపిస్తూ ఉంటున్నారో అదేవిధంగా చక్కని మాటలతో మీ దాసు ద్వారా హెచ్చరింపబడి ఉంటుండగా తన కుటుంబమును చూసారా ఏమంటాడు తెలుసునా? 9 గంటలకు పంపించమంటే నేను నా ప్రకటన ఇల్లు ఎందుకని అంటే 12 గంటలకు తీసుకొస్తాం బావా అని అంటుండు. అందరూ తల నుంచి ప్రార్థన చేసుకుందాము. మహాకృపగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రేమగల ఆయన, మహిమగల దేవ, కృపగల తండ్రి, ఇంతవరకు నా ప్రభా ఈ యొక్క దినమును నా తండ్రి నాయన ప్రత్యేకంగా నా చెప్పిన రీతిగా నా తండ్రి ప్రభా పెద్దలు నా తండ్రి నిర్ణయించిన ప్రకారము నా తండ్రి అనేక మందికి నా తండ్రి బంధుమిత్రులకు నా తండ్రి తెలియపరుచుకున్న ప్రభా ఈ యొక్క కోడికను నా ప్రభా నేను సిద్ధపాటు కలిగించినందుకు విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అంతేకాదు ప్రభా నాయన అనేక బంధుమిత్రులు తండ్రి ఆ యొక్క స్థలాల నుండి నా తండ్రి పెద్దలు పరిచారకులు ప్రభా అందరినీ కూడా నాయన నడిపించిన ప్రభా యొక్క కోడికలు ప్రభా నాయన ఆది నుండి అంత వరకు నాయన నీవే నడిపించిన ప్రభా నాయన. అంతేకాదు ప్రభా నాయన యొక్క 2 కుటుంబాల మధ్య నా తండ్రి జనవరైన నా యొక్క వివాహాలు రేపు దినమున నా తండ్రి ఈ యొక్క కుడికల ప్రభా నాయన వివాహముల తండ్రి జరగనైన ప్రభా ఆ యొక్క సకలమున తండ్రి నీవుండి నడిపించిన ప్రభా అన్ని విధాల ప్రభా ఏ కొరతలు లేకుండా నన్ను నడిపించిన ప్రభా నీ మహిమ పొందునని అన్ని విధాల ప్రభా నీకు ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకుందని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. కుమారుడు దానప్రసాద్ డేవిడ్ గారికి మీరు అనుకరించిన మా తండ్రి ఏకైక కుమారుడు ఆంధ్రప్రదేశ్ వెంట రానంటున్నా మా తండ్రి రోజు మేరని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించి ఈ సమయంలో ఈ స్తుతి కోడిక ఇంకోలు ఇందులో కూడా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంత సమయము మిమ్మల్ని కీర్తించగలిగాం, మరి కొంత మా తండ్రి ఆధిపత్యం వహించండి. ఏ ప్రథముగా సుప్రథముగా మీకు మహిమకరంగా మీకు జరిగిస్తారని నమ్ముతూ మీరు స్థుతిస్తుంటున్నాం. మెడికల్ ప్రభా ముందున్న కార్యక్రమం అంతటికి కూడా మీరే చక్కగా మర్యాదగా క్రమంగా జరిగిస్తారని ఈ కోరిక ఆది అంతముగా ఉండి రాజు మమ్మల్ని అందరినీ మీరు దీవించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామని బట్టి ఇలా స్తుతి స్తోత్రాలు చెల్లించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉన్నాయి కనుక దయచేసి అలర్ట్ చేయకుండా నిశ్శబ్దంగా భోజనం చేయమని మనవి చేసుకుంటున్నాం. లేదమ్మా లేదు. ఎదుగుతా కవర్ చేద్దాం.